Hi everyone, welcome back to JS Homely Hub. So friends, zero oil ఛాలెంజ్ లో ఈరోజు రెసిపీస్ వచ్చేసి టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ అండి, అలాగే ఇడ్లీ, రోస్టెడ్ పల్లీ చట్నీ. బిర్యానీకి కాంబినేషన్ గా పన్నీర్ టిక్కా. ఫ్రెండ్స్, బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వెజ్ దమ్ బిర్యానీ అంటుంది, ఆయిల్ లేకుండా బిర్యానీ ఏం బాగుంటుందా అనుకుంటారు కదా చాలా మంది. కాకపోతే ఒక్కసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. అలాగే నేనైతే ఇడ్లీ కోసం రోస్టెడ్ పల్లీ చట్నీ అయితే చేశానండి. అంటే పల్లీలు వేయించి దాంట్లోనే పుట్నాలు కూడా లైట్ గా వేయించుకున్నానండి, ఆయిల్ లేకుండా వేయించుకొని దాంట్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి పచ్చడి అయితే చేశానండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాయకుండా, ఆయిల్ రాయకుండా ఇలా ప్లేట్లని అప్పటికప్పుడు అలా కడిగి ఇడ్లీలు వేస్తే మాత్రం అతుక్కోకుండా వస్తాయండి. ఇంకా ఇడ్లీ ఉడికే వరకు ఇంకా పిల్లలకైతే ఇలా జ్యూస్ అయితే ఇచ్చానండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఇంకా ఈ జ్యూస్ తాగేసి స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే తింటారు. ఫ్రెండ్స్, నేను ఇడ్లీతో పాటు ఆ పచ్చడితో పాటు ఇంకా మునగాకు కారపొడి అయితే వేసానండి. బిర్యానీ చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్ ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఎయిర్ ఫ్రైలో కూడా వేయించుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, జీరో ఆయిల్ రెసిపీస్ చేయడానికి అయితే అగారో ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, దాంట్లో నేను ఫస్ట్ టైం ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. ఒక్కసారి అయితే మాడిపోయినాయి ఫ్రెండ్స్, సెకండ్ టైం అయితే బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే 180 degreesలో 15 minutes అయితే పెట్టేసి మధ్యలో ఒకసారి కూడా చూసుకోలేదండి. సెకండ్ టైం చూసినప్పుడు అయితే 10 minutes మాత్రమే పెట్టాను, మధ్యలో 3 minutesకి ఒకసారి తీసి అలా టాస్ అయితే చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, దాంతో చాలా బాగా వచ్చినాయి. ఇంకా బిర్యానీ కోసం వెజిటేబుల్స్ అయితే మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోండి, ఇలా చిన్న చిన్నగా పొడవుగా. ప్లస్ దాంట్లో వచ్చేసి హోల్ మసాలాస్ అంటే కారం మాత్రం ఇక్కడ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఉండదు కదా. గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అవి అయితే మామూలుగా వేసుకోండి. ఇంకా దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అవన్నీ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒక కప్పు పెరుగు కూడా వేయాలండి. వేసిన తర్వాత బాగా కలిపి ఒక 15 minutes అయితే పక్కన పెట్టుకోండి. ఇంకా బిర్యానీ కోసం రైస్ అయితే నేను డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఫ్రెండ్స్, వాటర్ మరిగించి తర్వాత రైస్ వేయడం ఇలాంటి అవసరం లేకుండా ఒకేసారి ఇలా రైస్ అయితే పెట్టేశాను. దానికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసేసాను. వేసి ఆ ఉడికే వరకు మసాలా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇంకా బిర్యానీ పాట్లో అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి పుదీనా, కొత్తిమీర వేసి ఇలా 2-3 minutes అయితే మగ్గించుకోవాలండి. ఇంకా అది మగ్గే వరకు పన్నీర్ టిక్కా రెసిపీ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, పన్నీర్ అయితే ఇలా పొడవుగా లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా అయినా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒరిగానో వేసి 1 నిమిషం అలా కలుపుకొని 15 minutes అయితే దాన్ని పక్కన పెట్టుకోవాలండి. రైస్ అయితే ఓన్లీ 70% మాత్రమే కుక్ చేయాలండి. 80-85% మామూలుగా అయితే ఆయిల్ వేసిన బిర్యానీకి అయితే కుక్ చేస్తాం. ఫ్రెండ్స్, దీనికి మాత్రం ఓన్లీ 70% కుక్ చేసి వార్చుకొని వెజిటేబుల్స్లో అలా పేర్చుకోవాలి. ఫ్రెండ్స్, పేర్చుకున్న తర్వాత దానిపైన కూడా పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకా రైస్లో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అయితే 2 cups, టీ కప్తో 2 cups వాటర్ ఆ రైస్ మీద చల్లుకోవాలి. ఫ్రెండ్స్, చల్లుకున్న తర్వాత 1 స్పూన్ పెరుగు అయితే తీసుకొని చిటికెడు పంచదార కలిపి ఆ పెరుగుని రైస్ మీద ఇలా చల్లుకోవాలి. ఫ్రెండ్స్, చల్లుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలండి. తర్వాత పన్నీర్ టిక్కాలో అయితే నిమ్మకాయ రసం కలుపుకొని ఇంకా అదే అగారో ఎయిర్ ఫ్రైయర్లో ఈ టిక్కా ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ అవసరం ఉండదు కదండి, అందుకని ఇలా అయితే చేస్తున్నాను. పెట్టి 180 degreesలో దీన్ని కూడా 10 minutes మాత్రమే పెట్టానండి. 10 minutes అంటే 2-3 minutes తర్వాత ఇలా పక్కకి తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మేము ఏ టైం దగ్గర అయితే బయటికి తీసామో మళ్ళీ లోపల పెట్టితే కూడా అదే టైం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది 6 minutesలో అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే. ఇంకా బిర్యానీలో కోసం అయితే నేను కీరా రైతా అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిమార్ట్లో చూశానండి, రైతా మసాలా అని దొరుకుతుంది. ఎలా ఉంటుందని ఒకసారి అయితే వేసాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్,
బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇలా ఆవిరిలో అయితే వస్తుంది. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా ఈ పన్నీర్ టిక్కా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ అయితే 15-20 మినిట్స్ అయితే అలా వదిలేసానండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ వేసిన బిర్యానీ కన్నా ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా వచ్చింది. అలాగే పొడి పొడిలాడుతూ రైస్ బాగా వచ్చిందండి. ఇది ఆయిల్ లేని బిర్యానీ అంటే ఎవ్వరూ నమ్మరు ఫ్రెండ్స్. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఆయిల్ వేయలేదు అన్న అసలు నమ్మరు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉందండి. నిజంగా ఆయిల్ వేసిన బిర్యానీ కన్నా ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. ఇంకా నేను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా తను కూడా డ్యూటీకి వెళ్తుంటే తనకు కూడా అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే ఇదే తిన్నానండి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కూడా ఇదే ఉంటే వాళ్ళిద్దరికి అయితే అదే పెట్టానండి. నేనైతే పుల్కా చేసుకొని పాలల్లో వేసుకొని అయితే తినేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.